హాయ్ గైస్ మనకి ఏపీ ఎంసెట్ కీ అనేది రిలీజ్ చేశాక మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీరైతే చెక్ చేసుకొని ఉంటారు కదా. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఎంత ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రావచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్ అనేది చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి మనకి వితౌట్ ఐపీ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అన్నమాట. సో మీరు కీ చెక్ చేసుకున్నాక మీకు వచ్చిన మార్క్స్ కనుక 150 నుంచి 160 మధ్యలో ఉంటే కనుక మీకు ర్యాంక్ అనేది 1 to 20 మధ్యలో అయితే రావచ్చు. ఆర్ 140 to 149 మధ్యలో మీ మార్క్స్ అనేవి వచ్చుంటే కనుక 21 to 100 మధ్యలో మీకు ర్యాంక్ అనేది రావచ్చు. 130 నుంచి 139 మధ్యలో మీకు మార్క్స్ అనేవి వచ్చుంటే కనుక 101 to 500 మధ్యలో మీకు ర్యాంక్ అనేది రావచ్చు. అలానే 120 నుంచి 129 మధ్యలో మీకు మార్క్స్ అనేవి వస్తే కనుక 501 నుంచి 1000 వరకు మీకు ర్యాంక్ అనేది రావచ్చు. 100 to 119 మధ్యలో మీకు మార్క్స్ అనేవి వస్తే కనుక 1001 to 2500 మధ్యలో మీకు ర్యాంక్ అనేది రావచ్చు. అలానే 100 to 109 మధ్యలో మీకు మార్క్స్ వస్తే కనుక 2500 నుంచి 5000 వరకు మీకు ర్యాంక్ అనేది రావచ్చు. ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్‌ని బట్టి కీ చెక్ చేసుకున్నాక మీ ర్యాంక్ ఎంతొస్తదనేది మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవైతే ఫైనల్ ర్యాంకింగ్ కాదు. జస్ట్ రిఫరెన్స్ కోసం మీరైతే ఎంత ర్యాంక్ వచ్చిద్దనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.